సున్నని సున్నా అనం మనం. అక్షరాలు నేర్పేటప్పుడు తెలుగు ఉపాధ్యాయులు అర్ధానుస్వారం పూర్ణానుస్వారం అని నేర్పుతారా? దాంట్లో భగవద్భావన. అర్ధానుస్వారం నువ్వు సగం చేరుకున్నావు, పూర్ణానుస్వారం పూర్తిగా చేరుకున్నావు పో అని చెప్పడం అనమాట. ఈ పూర్ణం ఎక్కడది? సున్నని పూర్ణానుస్వారం అని ఎందుకన్నారు? పూర్ణమిదం పూర్ణమదః పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. పూర్ణం నుంచే ఈ ప్రపంచం పుట్టింది, పూర్ణం నుంచి ఇదంతా ఏర్పడింది. పూర్ణంలోంచి పూర్ణాన్ని తీసేసినా మిగిలింది పూర్ణమే, పూర్ణానికి పూర్ణాన్ని కలిపినా మిగిలేది పూర్ణమే, మొత్తం మీద మిగిలేది పూర్ణమే. దీని నుంచే మ్యాథమెటిక్స్ ఫార్ములా 0 = 0, 0 + 0 = 0, 0 - 0 = 0, 0 × 0 = 0, 0 / 0 0 అనే అద్భుతమైన గణిత సూత్రాన్ని భారతీయులే కనిపెట్టి ప్రపంచానికి అందించారు.